అందరికీ నమస్తే అండి. టీటీడీ చైర్మన్, టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారి టార్గెట్గా వైసీపీ పావులు చాలా వేగంగా కదులుతున్నాయి. 2 రోజుల కిందట ఆయనకు సంబంధించిన పర్సనల్ వీడియో అండ్ కొన్ని ఫోటోలు బయటపెట్టిన వైసీపీ సోషల్ మీడియా అవి మొత్తం సోషల్ మీడియాలో చుట్టూ తిరిగే ఒక రకంగా బిఆర్ నాయుడు గారు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. ఈవెన్ వైసీపీని టార్గెట్ చేసి వైసీపీ మీద విమర్శలు చేసినప్పటికీ నేను వాళ్ళు చేసిన తప్పులన్నీ బయట పెడుతున్నాను, వాళ్ళ భాగవతం అంతా నేను బయటకు తీసుకొస్తున్నాను కాబట్టి నన్ను ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అని ఆయన అది ఆ మహిళకు అంటే ఆ కుటుంబానికి నాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది, సాన్నిహిత్యం ఉంది అని చెప్తూనే అది ఏ వీడియో, ఎడిటెడ్ వీడియో, మార్ఫింగ్ వీడియో అని కూడా చెప్పారు. అండ్ కొన్ని ఏఐల్లో అది ఎడిటెడ్ మార్ఫింగ్ అని చెప్తున్నాయి, అండ్ కొన్ని ఏఐ ప్లాట్ఫామ్స్లో అది ఒరిజినల్ వీడియోనే అని చెప్తున్నాయి అనమాట. సరే, ఆ వీడియో గోల ఒకటి పక్కన పెడితే నిజానికి ఆ వీడియో తర్వాత బిఆర్ నాయుడు గారు అండ్ ఆ ఫ్యామిలీ డిఫెన్స్లోకి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళకి సొంత మీడియా ఉంది కాబట్టి ఆ మీడియాలో సాంబా గారు అండ్ జర్నలిస్ట్ సాంబా గారు, మూర్తి గారి ద్వారా కొంత చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే పార్టీ పరంగా వాళ్ళకంత నైతిక మద్దతు అయితే రావట్లేదు. తెలుగుదేశం పార్టీ పరంగా అంటే టీటీడీ ఇష్యూ కదా, నాయుడు గారి ఇష్యూ కదా, ఆయనకు సొంత ఛానల్ ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారులే అనేటట్టు వదిలేస్తున్నారు. పార్టీ పరంగా ఏ ఒక్కరు కూడా కౌంటర్ అటాక్ చేయట్లేదు. సరే, ఇది కాసేపు పక్కన పెడితే ఈరోజు సాక్షిలో మరిన్ని సంచలనమైన అంశాలు బయటపెట్టారు. ఈవెన్ సాక్షి మీన్స్ నిన్ననే బయటపెట్టారులే వైసీపీ సోషల్ మీడియాలో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు. అవేంటంటే ఒక మహిళ బిఆర్ నాయుడు గారి గురించి ఆరోపణలు చేస్తూ, తీవ్రమైన సంచలనమైన ఆరోపణలు చేస్తూ, ఆయన ఇటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి, ఇలా వేధించాడు, అలా వేధించాడని చెప్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అండ్ నారా లోకేష్ గారికి కూడా లేఖలు రాసింది అని చెప్పి నిన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు వాటిని బయట పెట్టారండి. ఆ లేఖలు కూడా ఈరోజు సాక్షిలో ప్రచురించారు. ఒక పెద్ద వార్త రాశారు, మీరు చూడొచ్చు. బిఆర్ నాయుడు భయంకర స్త్రీలోలుడు, సీఎం చంద్రబాబుకు బాధిత మహిళ రాసిన లేఖను బయట పెట్టిన బొమ్మన కరుణాకర్ రెడ్డి అని ఆ లేఖలతో సహా ఇదిగోండి. గౌరవనీయ మాజీ మరియు కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి అని చెప్పి అంటే గతంలో ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. 36 ఏళ్ల క్రితం మేము హైదరాబాద్ మూవ్ అయ్యి వ్యాపార నిమిత్తం హైదరాబాద్లోనే స్థిరపడ్డాము. ప్రస్తుతం మేము హైదరాబాద్లోనే మణికొండ ఏరియాలో స్థిర నివాసం కలిగి ఉన్నాము. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏమిటనగా, బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్నేళ్ల తర్వాత రిలేషన్షిప్గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం, సంతోషం తోడు లేకపోగా అనేక అనుమానాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాను, ఇంకా పడుతూనే ఉన్నాను. నన్ను ఏనాడు ప్రేమగా, బాధ్యతగా చూడలేదు. అరగంట కోసం అని నాకు అర్థమయ్యేసరికి ఏళ్ళు గడిచిపోయాయి. అంటే నాకు ఇక్కడ అర్థం కాని అంశం ఏంటంటే, బిఆర్ నాయుడు గారికి సంబంధించిన పర్సనల్ విషయం చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం ఏంటి? అది కూడా ఆయన సీఎం అవ్వక ముందు. అంటే ఇక్కడ జస్ట్ లాజికల్గా ఆలోచించండి. మాజీ ముఖ్యమంత్రి అని రాశారు, కాబోయే ముఖ్యమంత్రి వర్యులు అని ఉంది. బిఆర్ నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం ఏంటి? రాస్తే అప్పుడు గవర్నర్ గారికి రాయాలి, అప్పుడు లేదా అప్పటి సీఎం గారికి రాయాలి, అంతే కదా. చంద్రబాబు గారికి రాస్తే చంద్రబాబు గారు ఏమైనా బిఆర్ నాయుడు కుటుంబ పెద్ద, లేదంటే వీళ్ళిద్దరి మధ్యవర్త అంటే డౌటు, లేదా అంటే ఏం వ్యవహారం ఉందని. పోనీ ఏమైనా బిఆర్ నాయుడు గారికి తెలుగుదేశం పార్టీలో ఏమైనా అఫీషియల్గా ఏమైనా సీట్ ఇచ్చారా అప్పుడు? సో అది ఒకటి. అలాగే ఇదంతా చాలా రాశారు. ఇక బిఆర్ నాయుడు భయంకర ఉమనైజర్, వావు వరుసలు లేని వ్యక్తి, అతనితో పని ఉంది అంటే పడుకోకుండా చెయ్యను అనే మొహం మీద చెప్తాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తను టీటీడీ చైర్మన్ ఆర్ ఎంపీ రాజ్యసభ అవుతాను అనే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్థంగా ఏ పని చేయడు. ఇలాంటి వ్యక్తికి మీరు అత్యున్నత పదవి ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతాడు. అది పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ ఉత్తరంలో రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉంటాను. పెద్దలు, గౌరవనీయులుగా మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలని భావిస్తున్నాను అని చెప్పి నారా లోకేష్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా లేఖ రాసింది బాధిత మహిళ అని సాక్షిలో ఈరోజు పెద్దగా ప్రచురించారండి. 3 పార్టీ కార్యాలయాలకు కూడా వచ్చిందని. సో ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ అండ్ చీఫ్ జనసేన పార్టీ అని చెప్పి రాసిన ఇచ్చారు. చాలా పెద్ద అంశం ఇది, చాలా సంచలనం అంశం. ఒక ప్రపంచ ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రానికి, హిందూ దేవస్థానానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద ఇంత పెద్ద ఆరోపణలు రావడం,
ఈ లేఖలు బయటపడుతుండడం మేబీ ఈ లేఖల వెనక లాజికల్గా కొంత డౌట్లు అనుమానాలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిన అంశం అయితే ఇది. ప్రభుత్వం మాత్రం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అయితే ఇది. బిఆర్ నాయుడు బాధిత మహిళ లేఖ ఇది అని చెప్పి మొత్తం ఇక్కడ సారాంశం కూడా రాశారనమాట. ఇది బయట పెట్టింది భూమన కరుణాకర్ రెడ్డి గారు. సో ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, సో నిజమైతే బిఆర్ నాయుడు గారిని దించేయడమా, ఆయన మీద చర్యలు తీసుకోవడమా, లేదా ఈ లేఖ అవాస్తవం అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడమా ఏంటనేది ప్రభుత్వం మాత్రం వేగంగా స్పందిస్తే బెటర్. సరే వాళ్ళు కొట్టుకుంటారులే, వాళ్ళు పడతారులే, ఇంకా మాకేం సంబంధం లేదు అనేటట్టు ప్రభుత్వం ఉండే కొద్దీ ఇంకా కొత్త వివాదాలు వస్తూనే ఉంటాయి, కొత్త సంచలనాలు వస్తూనే ఉంటాయి. ఇంకా దీనికి అంతం అంటూ ఉండదు. అది ప్రభుత్వానికే మచ్చ. ఇటువంటి సున్నిత వ్యవహారాలు సాగే కొద్దీ ప్రభుత్వం మీదే మచ్చపడుతుంది, ప్రభుత్వం మీదే ఒత్తిడి పెరుగుద్ది, జనాగ్రహం ప్రభుత్వం మీదే ఉంటుంది అనమాట. సో అది ఒకసారి ప్రభుత్వం అప్రమత్తం అయితే మంచిది. థ్యాంక్ యూ.